కేసీఆర్కి ఉన్న బలంగా ఒక కొత్త ఆలోచన వచ్చిందండి. 2028లో జరగబోయే ఎలక్షన్లో కానీ లేదా కాంగ్రెస్ పార్టీ బలహీనపడి ముందస్తుగా వచ్చే ఎలక్షన్లో కానీ ముఖ్యమంత్రిని అయిపోతాను అంటే ఏం చేయాలి అనేటటువంటి ఒక ఊహ వచ్చేసింది. ఉన్న బలంగానే ఆయనకు ఆలోచన రాగానే మీడియా సమావేశం పెట్టి చెప్పేశాడండి ఐడియా. చంద్రబాబు ఫోటో చూపిస్తా, సెంటిమెంట్ రగిలిస్తా, 2028 ఎలక్షన్లో ముఖ్యమంత్రిని అయిపోతా అంటూ మీడియా సమావేశంలో చెప్పారు. ఇక ఆ అప్డేటు ఆ మిగతా విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అవసరమట. అది మాత్రమే తెలంగాణ రాష్ట్రం ప్రజలు రైతుల గురించి పనిచేస్తుంది. కాంగ్రెస్ అయితే దోచుకోవడం తప్ప మరేమీ చేయలేదని కేసీఆర్ పూర్తి నిర్ధారణకు వచ్చేసి ప్రజలకైతే చెప్పేశారండి. ఎన్డీఏ ముసుగులో చంద్రబాబు నాయుడు మళ్ళీ తెలంగాణపై పెత్తనం చేయడానికి రాబోతున్నారని, కనుక తెలంగాణ ప్రజానీకం అయితే అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ తెలంగాణ ప్రజల్ని జాగరూకత చేశారండి. తెలంగాణ సంపదపై అందరి కళ్ళు పడ్డాయట, దానిని దోచుకోవడానికే ప్రయత్నిస్తున్నారని కేసీఆర్ కనిపెట్టి చెప్పారు. మొత్తానికి అయితే ఈయన 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీఆర్ఎస్ రాజకీయ నాయకులు కానీ వీళ్ళ కుటుంబం కానీ ఏమీ దోచుకోలేదన్నమాట ఆయన చెప్పేదాంట్లో అర్థం. కనుక బీజేపీని తద్వారా చంద్రబాబు నాయుడిని అడ్డుకోవడం చాలా అవసరమని కేసీఆర్ తేల్చి చెప్పేశారు తెలంగాణ ప్రజలకి. అయితే ప్రజలు నన్ను ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు, కాంగ్రెస్ చేతికి కత్తి ఇచ్చి ఇప్పుడు నన్ను యుద్ధం చేయమంటే ఎలా చేయగలను అని తెలంగాణ ప్రజల్ని తిరిగి ప్రశ్నించారండి కేసీఆర్. కానీ ఆయన చేయవలసిన అవసరం నాకేంటి అన్నట్లుగా ఆయన అడుగుతున్నట్లు ఉందని తెలంగాణ ప్రజలు వాపోతున్నారు. కేసీఆర్ తన ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ నేతలు సమావేశమైనప్పుడు పనిలో పనిగా తన ఈ అభిప్రాయాన్ని మనసులో అనుచరులను మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు చేరవేశారండి. కేవలం తనకు మాత్రమే తెలంగాణ రాష్ట్రం ప్రజల పట్ల నిబద్ధత ఉందని, కనుక తాను మాత్రమే కాపాడగలనని చెప్పుకుంటున్నాడు కేసీఆర్. తనను తన పార్టీని తెలంగాణ సెంటిమెంట్ మాత్రమే కాపాడగలదని భావిస్తూ విచిత్రంగా అనిపిస్తుంది అంటూ తెలంగాణ ప్రజల దగ్గర వాపోతున్నాడు. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు ఫోటో చూపించగానే తెలంగాణ ప్రజలు మండిపడి కాంగ్రెస్ని దూరం పెట్టి కేసీఆర్ని గెలిపిస్తారనే ఆలోచన ఐప్యాక్ కూడా రాదండి. ఐప్యాక్, గీప్యాక్, జీప్యాక్ కూడా కేసీఆర్ ముందర బలదూరని చెప్పాలి. అయితే అందుకోసమే చంద్రబాబు నాయుడిని బూచిగా చూపించేందుకు కేసీఆర్ వెనకాడడం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని వద్దనడానికి ఒక కారణం, బీజేపీని వద్దనడానికి మరో కారణం చెప్తా ఉన్నారు కేసీఆర్ గారు. ఉద్యమ నేతగా, కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ తెలంగాణలో మరే రాజకీయ పార్టీ ఉండకూడదని కోరుకోవడం, అందుకు ఇటువంటి రకరకాల సాకులు చెప్తా ఉండడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అయితే గతంలో ఈ యొక్క టెక్నిక్ వల్లే ఆయన ముఖ్యమంత్రి కాగలిగారు. తెలంగాణలో కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారి బొమ్మ చూపించడం ద్వారా తెలంగాణ ప్రజల్లో వ్యతిరేకతను కనబరిచి ముఖ్యమంత్రి ఈజీగా కాగలిగారు. కానీ ఇప్పటికీ కూడా అదే ట్రిక్ పనిచేస్తుంది అనుకోవడం ఆయన మూర్ఖత్వం అంటున్నారండి. ఆయనకు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని, కంటి చూపుతో రాష్ట్ర రాజకీయాలను శాసించాలని మనసులో కోరిక ఉంటే తప్పు కాదు, కానీ ఇతర రాష్ట్రాలలో పార్టీని విస్తరించడం తప్పు కాదనుకున్న కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో మరే పార్టీ ఉండకూడదని కోరుకోవడం అయితే రాచరికం, దొర లక్షణాలే అంటున్నారని తెలంగాణ ప్రజలు. ఇటువంటి రాచరిక పోకడలు మన ప్రజాస్వామ్యంలో గడ్డిపోతలా కొట్టుకుపోతుందని కేసీఆర్ అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. అయినా తన అప్రజాస్వామిక ఆలోచనలను చాలా తెలివిగా సమర్థించుకుంటారండి కేసీఆర్. అంటే ఎన్నికల్లో ఓడిపోయినా కేసీఆర్ ధోరణి ఏమాత్రం మారలేదనడానికి ఈ మాటలే నిదర్శనం. కనుక మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు తెలంగాణ సెంటిమెంట్ను రగిలిస్తున్న కేసీఆర్ పట్ల తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు. ఆల్మోస్ట్ తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉన్నారని కూడా అంటున్నారు. కేసీఆర్ మాట్లాడిన ఈ మాటలే ఆయన బుర్రలో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో వెల్లడిస్తూ ఉన్నాయి. కనుక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరియు కూటమి నేతలు కూడా అప్రమత్తంగా ఉండడం చాలా అవసరమని తెలుగు రాష్ట్రాల 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు అభిప్రాయపడుతున్నారండి. ఏది ఏమైనా కేసీఆర్ గతంలో లాగా 2 రాష్ట్రాల్లో ఆంధ్రోళ్ళు, తెలంగాణ వాళ్ళు అని విడదీసి చూపించే విధానం ఈసారి ఎలక్షన్లో ఏమాత్రం పనికిరాదనేది తెలుగు వాళ్ళ అభిప్రాయం. మరి ఈ వీడియో మీద మన తెలుగు వాళ్ళు ఏమని అభిప్రాయం చెప్తారో చూద్దాం.